నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, నందమూరి తారక రామారావు ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరేమో. రేపు 101వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన గురించి మరిన్ని వివరాలు మీ మాటల్లో. ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఆయన ఎలాంటి ఆడుపోట్లను ఎదుర్కొన్నారు చెప్పండి. అవునమ్మా, మీరు అన్నట్టు ఆయన రామారావు గారికి ముందు మనం అయితే జన్మదిన శుభాకాంక్షలు లేకపోతే నివాళులు కూడా అర్పించాలి ఈ సందర్భంగా. ఒకటేంటంటే, నాలాంటి వ్యక్తి మేము ఆయన వ్యక్తిగతంగా కలిసాము, మాట్లాడాము, అది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీ తరం వచ్చేటప్పటికి ఆయన లేరు, మీ ఊహ వచ్చేటప్పటికి నిజంగా ఆయన కాలంలో ఆయన సినిమాలు చూసిన వాళ్ళు కానీ, ఆయనతో రాజకీయంగా ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, ఆయన సభలకు హాజరైన ప్రజలు కానీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కానీ, తర్వాత ఆంధ్రప్రదేశే ఒక అదృష్టం చేసుకుందమ్మా. ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్ 1న కాంపోజిట్ మద్రాస్ స్టేట్లో అంతర్భాగంగా ఉండేది. అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది ఉనికి లేదు. ఒక తెలుగు మాట్లాడే వ్యక్తులు ఇక్కడ ఉన్నారని నార్త్ ఇండియాలో ప్రజలకు కూడా తెలియదు. మామూలు ప్రజలకు చాలా కాలం తర్వాత, అంటే ప్రసార సాధనాలు ఇవన్నీ బాగా వృద్ధి చెందిన తర్వాత కూడా 1982 సంవత్సరం నాటికి కూడా ఆయన పార్టీ పెట్టేటప్పటికి ఎవరి ఎన్టీ రామారావు, ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే ఈ పేరేంటి, తెలుగు అనేది ఒక భాష, ఆ భాషకు సంబంధించిన ప్రజల ఆత్మగౌరవం కోసం ఈయన పార్టీ పెట్టాడు. ఈ రాష్ట్రం ఎక్కడుంది, అంతకుముందు ఈ రాష్ట్ర ప్రజలు ఏంటి, వీళ్ళ గుర్తింపు తెలీదు. వీళ్ళని అందరూ కూడా ఢిల్లీ వెళ్తే మద్రాసీలు అనేవాళ్ళు. సౌత్ ఇండియాలో కన్నడిగాసుకు కూడా అంత ఏమి గుర్తింపు లేదు. ఒక్కటేంటంటే సౌత్ అంటే మద్రాసీలు, ఇప్పుడు చెన్నైనా అప్పుడు మద్రాస్ అనేవాళ్ళు. ఆ విధంగా మద్రాసుగా ఒక గుర్తింపే తప్ప తెలుగు ప్రజలకు అసలు గుర్తింపే లేదు. ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటైన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు తమిళనాడుతో కలిసి ఉండటం వలన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని ఆయన అమర నిరాహార దీక్ష చేసి చనిపోతే, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ రాష్ట్రం పెట్టాలనేది ప్రతిపాదనే ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు గారి ఒక త్యాగం ద్వారా వచ్చింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత కాలంలో ఎప్పుడు కూడా ఇది తెలుగు రాష్ట్రం, తెలుగు మాట్లాడతారనేది ఎవరికీ తెలీదు. అట్లాంటి టైంలో ఆయన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లు వరుసగా 1947 నుంచి, అంటే 15 నుంచి ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి 82 రాక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమంటే తెలీదు. మనం ఒకే పార్టీ, బలమైన పార్టీ. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కొద్దిపాటి బలం సంపాదించిన తర్వాత కాలంలో వాళ్ళు కూడా అంత బలంగా లేరు, అంటే అధికారం సాధించేటంత పార్టీలు ఎవరూ లేరు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు ఆయన 1982లో జస్ట్ ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే విలేకరుల మధ్యనే ఆయన పార్టీ నేను పెట్టబోతున్నానని చెప్పారంట. సో ఆ తర్వాత కాంగ్రెస్ చాలా రాయబారాలు నడిపింది ఆయనకి ఎంపీ సీట్ కోసం. కానీ ఆ ప్రలోభాలకు లొంగకుండా కూడా పార్టీని పెట్టారు. అంటే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది. సో అలాంటి కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీని బద్దలు కొట్టి మరీ ఈయన అప్పట్లోనే సీఎం అయ్యారు. సో అంతగా జనాలు ఎందుకు ఆయన్ని ఆదరించారు, అంతగా ఏముందంటారు అప్పట్లో ఎన్టీఆర్ని అంతగా ఆదరించడానికి కారణం ఏంటంటే? అవునమ్మా, మంచి ప్రశ్న ఇది చెప్పే కదమ్మా. కాంగ్రెస్కి అసలు ఓటమి అనేది లేదు అని వాళ్ళు భ్రమపడుతూ అసలు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని కూడా మార్చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు వీళ్ళు హోదా ఉంది, వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రతినిధులు అనే ఒక ఇది లేకుండా అవమానకరంగా ట్రీట్ చేశారు. దాన్ని ఆయన హైలైట్ చేసి ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి కాదు, ఆంధ్రులు అనేవాళ్ళు ఒక పౌరుషం గల జాతిది, వీళ్ళకు ఒక విఘ్నత ఉంది, రాజకీయంగా ఒక గుర్తింపు ఉంది, వీళ్ళకు ఒక చరిత్ర ఉంది. తెలుగు భాష అనేది ఒక ద్రావిడ భాష, ఇది ఎప్పుడో పురాతనమైన భాష, అంటే సంస్కృతం నుంచి వచ్చిన భాషల్లో కల్లా పురాతనమైన భాష తెలుగు. ఇంత ఐడెంటిటీ ఉన్న, ఆత్మగౌరవం ఉన్న జాతి అనేది ఆయన ఒక జెండా, తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించడం ద్వారా ఒక ప్రభంజనం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా రామారావు అంటే ఏంటి, తెలుగుదేశం అంటే ఎందుకు ఈ పార్టీ పెట్టాల్సి వచ్చిందనే చర్చ జరిగింది. ఆ విధంగా తెలుగుదేశానికి, తెలుగు భాషకి, తెలుగు ప్రజలకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చాడు. ఆ రోజున అంతర్జాతీయ పత్రికలు కూడా రామారావు గారి గురించి, ఈ పార్టీ స్థాపన గురించి, స్థాపన గల కారణాల గురించి, ఈ తెలుగు జాతి యొక్క చరిత్ర గురించి అన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా రాసినాయి. అప్పుడు రాక జాతీయ స్థాయి నాయకులకి ఎన్నికలప్పుడు ఎవరన్నా ఇందిరా
ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, మొరార్జీ దేశాయి అలాంటి వాళ్ళ మీద రాసినాయి. కానీ ఒక ప్రాంతీయ నాయకుడి మీద కవర్ పేజీ వ్యాసాలు రాసిందంటే తెలుగుదేశంతోనే. ఆ విధంగా జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. తర్వాత ఆయన ప్రజలతో మమేకమైన తీరు కూడా అప్పుడు రకా ఉన్న నాయకులకి రాజకీయాలకి భిన్నంగా వచ్చాడు. తర్వాత ఆయన సినిమాల్లో దాదాపు ఒక 35 ఏళ్ల పాటు అప్పటికే అన్ని పాత్రల్లో నటిస్తూ దిగ్గజ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఎన్టీ రామారావు అనే పేరు ఆయనకు వచ్చింది. తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఆయన తీసిన సినిమాలు చూసిన వ్యక్తులు ఆయన ముఖ్యంగా ఈ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన్ని జాతీయ స్థాయిలో కూడా ఏ భాషల్లో కూడా తెలుగు భాష పౌరాణిక చిత్రాలు అంత నాణ్యత గల చిత్రాలు, అంత క్వాలిటీ చిత్రం అనేది లేదు. అలాంటి నటుడు కూడా స్ఫురద్రూపి. ఆయన ఏ పాత్రలో ఏ దేవుడిగా వేస్తే ఆ దేవుడు ఆయన్నే నమూనాగా తీసుకుని ఆర్టిస్టులు వేసేవాళ్ళు. పూజా మందిరాల్లో కూడా రామారావు గారు వేసిన రాముడు కృష్ణుడు ఫోటోలు పెట్టుకునేవాళ్ళు అంటే ఎంత ఇదో. తర్వాత ఆయన ఆ రోజుల్లో పోస్టర్లను కూడా కట్ చేసి ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు. అలా ఆ విధంగా రామారావు గారు అంటే చిన్న పసిబిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా చూశారు. ఆయన అట్లాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను మీ బిడ్డని, మీ పెద్ద బిడ్డగా మీ బాధలన్నీ నాకు తెలుసు, నేను చేస్తాను. అందులో రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడి పైకి వచ్చాడు. సినిమాల్లో కూడా అదే క్రమశిక్షణతో తనంటే ఏంటని ప్రూవ్ చేసుకున్నాడు. తనేమి వెనకాల ఉండి ఆయన డబ్బులు పెట్టి సినిమాలు తీసుకోవాలి, తనంత తను తీసుకునే శక్తి కూడా లేదు. ఆయన ఆ రోజుల్లో నెలసరి జీతం మీద పనిచేశాడు. సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి కూడా ఆయన నటన మీద ఉన్న దీని మీద మక్కువతో ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ అంటే ఇవాళ ఎంత సంపాదిస్తున్నారో ఆ రోజుల్లో కూడా అంత సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఆయన ఏనాడు కూడా సబ్ రిజిస్ట్రార్గా రూపాయి ముట్టుకోలేదు. ఆయన ఆ పదవి కూడా రాజీనామా చేశాడు. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరన్నా రాజీనామా చేసి వెళ్తారా? అట్లా తను ఒక వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుని ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేదల కోసం ఆ రోజు కిలో రూపాయి పథకం, చేనేత వస్త్రాలు, జనతా వస్త్రాలు అన్నీ కూడా పేదలకు సంబంధించి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు నేను సంక్షేమ కార్యక్రమం. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా 83లోనే ఒక సంక్షేమ ముఖ్యమంత్రి అంటే ఎన్టీ రామారావు అనేది జాతీయ స్థాయిలో కూడా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. తర్వాత ఆయన ఏ విధమైన అవినీతి చేయలేదు. తర్వాత ఇలాంటి దందాలు, లిక్కర్ దందాలు ఇవన్నీ ఆయన ఏం చేయలే. ₹1 కూడా సంపాదించుకోవాలా. ఈ తర్వాత గవర్నమెంట్ డబ్బులతో తీసుకెళ్ళి వాస్తు కానీ మార్పులు చేర్పులు అవి కూడా చేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ కారు, అంబాసిడర్ కారు వాడాడు. తన సొంత కారు, సొంత డ్రైవరు, రూపాయే తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాల్లో సంపాదించుకున్న దాంతో ఆయన తృప్తి చెందాడు. నాకేం రాజకీయాలు పేదలు అంటే నన్ను ఇంత పెద్దగా చేసినా అని మామూలుగా చేయలేదు ఆయన్ని. జాతీయ స్థాయి నటుల్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒకరు. ఆ రకంగా ఆయన గుర్తింపు ఉంది. అందువల్లే ఆయన్ని నార్త్లో కూడా అంత అభిమానించారు. ఆ తర్వాత ఎన్డీఏకి ఆయన కన్వీనర్గా ఉండాడు. తర్వాత ఆయన సభలకి ఎన్నికల ప్రచారానికి వెళ్తే కూడా విపి సింగ్ ఆ టైంలో అసలు జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఒక జాతీయ స్థాయి నాయకుడు అంటే ఎలా ఉండాలనేది. అంత సెక్యులర్ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఒక గర్వకారణంగా నిలిచాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు వేసిన పునాదులు ఇవాళ రాక కొనసాగుతున్నాయి. అంటే మొన్న అధికారంలో లేకపోయినా కూడా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇన్ని దాడులు చేసినా, హత్యలు చేసినా, పీక కోసినా సరే జై తెలుగుదేశం అన్నాడు. కానీ చంద్రయ్య యాదవ్ జగన్మోహన్ రెడ్డి అనలేదు కదా. ఆ రకంగా పార్టీ పట్ల ఒక విశ్వాసం, ఒక పట్టుదల నేర్పించాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఇవాళకి కూడా తెలంగాణలో కూడా కొన్ని గ్రామాల్లో స్లీపింగ్ సెల్స్ లాగా ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో రామారావు గారి ఫోటోలు ఉన్నాయి. ఇవాళ కనుక రామారావు గారు పార్టీ పెడితే కూడా ఇప్పుడున్న పొలిటికల్ వ్యాక్యూమ్లో ఏ నాటికైనా సరే మళ్ళీ ఒకప్పటికి తెలుగుదేశం తెలంగాణలో కూడా ఆవిర్భవించగలిగినంత మూలాలు వాటికి ఉన్నాయి. అంటే భూమి లోపల ఉన్నాయి వేళ్ళయి. ఎప్పుడైనా మంచి వర్షం పడినప్పుడు మళ్ళీ అవి చిగుళ్ళు పెట్టే అంత బలం ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా ఉంది. ఆయన మర్చిపోలేని వ్యక్తి అమ్మ. ఇప్పుడు పేద ప్రజలు ఇవాళకి కూడా తలుచుకుంటున్నారు రామారావు గారిని అంటే అది ఆయన చేసిన కార్యక్రమం అన్నమాట. తెలుగు జాతి మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉంటుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇట్లాంటి గుర్తింపు అంతకుముందు ఎవరు కూడా సాధించలేకపోయారు. ఆ గుర్తింపే ఇవాళకి కూడా కొనసాగుతుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు.